ప్రైజ్ ది లార్డ్. మనందరము కూడా క్రైస్తవులుగా విశ్వాసంతో ఎలా నడవాలో బైబిల్ మనకి చాలా విషయాలను వివరిస్తూ ఉంది. విశ్వాసంతో నడవడం అనేది అనుదిన జీవితంలో అనుసరించాల్సిన ఆత్మీయ కార్యం. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రయాణం గనుక మనము విశ్వాస జీవితంలో క్రమక్రమంగా ముందుకు సాగుతూనే ఉండాలి, వృద్ధి చెందుతూనే ఉండాలి. ఈ క్రైస్తవ నడకకు ప్రయోజనకరమైన అనేక సూచనలు బైబిల్లో తెలియజేయబడ్డాయి. అయితే ఈ క్రైస్తవ నడకకు ప్రయోజనకరమైన ఒక 7 విషయాలను మనం గమనిస్తే, మొదటిగా ఈ క్రైస్తవ నడకలో మనము క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తు స్వరూపంలోనికి వృద్ధి చెందాలి. యోహాను మొదటి పత్రిక 2:6 ప్రకారం ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. కనుక పేతురు మొదటి పత్రిక 2:21 ప్రకారం క్రీస్తు మనకు మాదిరిగా తన అడుగుజాడలను ఉంచాడు గనుక ఆయన అడుగుజాడలో మనం నడవాలి. రెండవదిగా క్రైస్తవ నడక అనేది రోమా 8:4 ప్రకారం నీతియుక్తమైనది. కాబట్టి గలతీ 5:16 ప్రకారం ఆత్మానుసారంగా నడుస్తూ శరీరేచ్ఛలను తిరస్కరించడం ఈ నడకలో చాలా అవసరం. అలాగే మత్తయి సువార్త 5:16 ప్రకారం సత్క్రియలు చేసేవారిగా మనం ఉండాలి. మూడవదిగా ఈ క్రైస్తవ నడక విధేయతతో కూడినది. యోహాను సువార్త 14:15 ప్రకారం మనం దేవుని ఆజ్ఞలకు విధేయులై నడుచుట ద్వారా దేవుని పట్ల మనకున్న ప్రేమ రుజువుపరచబడుతుందని అపోస్తలుడైన యోహాను తెలియజేశారు. మనము ఈ లోకంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు రకరకాల మార్గాలు మనకు తెరవబడి ఉంటాయి. మనల్ని, మన ప్రయాణాన్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. కానీ దేవుని వాక్యం మన పాదములకు ద్వీపముగా, త్రోవకు వెలుగై మనల్ని హానికరమైన మార్గాల నుండి తప్పిస్తూ కీర్తనలు 16:11 ప్రకారం జీవ మార్గమును మనకు తెలియజేస్తుంది. మన విధేయత ద్వారా అందులో నడుపుతుంది. నాలుగవదిగా ఈ క్రైస్తవ నడక అనేది విశ్వాసంతో కూడినది. ఎందుకంటే విశ్వాసులకు పునాది సత్యం కొరింథీ 2వ పత్రిక 5:6 ప్రకారం వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుటయే. కాబట్టి సామెతలు 3:5 ప్రకారం మనము స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మనము చూడని ఆత్మీయ సత్యాన్ని నమ్మాము. యేసయ్య ఉన్నాడని, పరలోకం ఉందని, ఇలా మనము చూడని ఆత్మీయ సత్యం మీద దృష్టి నిలిపి ఆ నిత్యత్వపు వెలుగులో మనం జీవిస్తున్నాం. దేవుడు వెల్లడించిన ప్రకారం విశ్వాసంతో ఇలా జీవించగలుగుతున్నాం. అందుకే ఈ విశ్వాస నడక మనల్ని గమ్యానికి చేర్చగలదు. ఐదవదిగా ఈ క్రైస్తవ నడకలో మన ఆలోచన విధానం నూతనపరచబడుతుంది. ఎందుకంటే మనము యేసయ్యను నమ్ముకొని పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడతాం గనుక ఎఫెసీ 4:17 ప్రకారం అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోకూడదని, 23వ వచనం ప్రకారం చిత్తావృత్తి యందు నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గల వారిగా దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనమని పౌలు గారు తెలియజేశారు. గనుక ఈ క్రైస్తవ నడకలో ఐదవదిగా మన ఆలోచన విధానంలో మార్పు కలిగిద్ది, నూతనపరచబడతాం. ఇక ఆరవదిగా ఈ క్రైస్తవ నడక అనేది ప్రభు పట్ల నమ్మకత్వంతో కూడినది. మన వ్యక్తిత్వం ఆయనతో సరిపోలి ఉండాలి. అందుకే క్రైస్తవ నడకలో మనకు ఉండాల్సిన కొన్ని లక్షణాలను ఎఫెసీ 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో తెలియజేయబడింది. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని వాక్యం తెలియజేసింది. అలాగే కొలసి 1:10లో కూడా మనము ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని చెప్పబడింది. అనగా 1 సత్క్రియలలో ఫలవంతంగా ఉండాలని, రెండవదిగా దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో క్రమంగా వృద్ధి కలిగించుకోవటం, మూడవదిగా శ్రమల్లో సహనము, ఓపిక కలిగి జీవించడం, నాలుగవదిగా సంతోషంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇలా ఈ 4 విషయాలను ఆయనతో నడుచుటలో కలిగి ఉండాలి. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో వెలిచూపుతో కాక విశ్వాసముతో నడుస్తూ మనము నిత్య జీవాన్ని పొందబోతున్నామని నిరీక్షణతో జీవిస్తూ ఆత్మీయ సోమరులుగా ఉండక అనుదిన జీవితంలో ఆయనలో వృద్ధి నొందుతాం. దేవుడు ఈ మాటలు ఫలింపచేయునుగాక.